712లో సింధ్పై విజయం సాధించిన తర్వాత అరబ్ సేనాధిపతి మహమ్మద్ బిన్ కాసిం రాజా దాహీర్ కూతుళ్లు సూర్యదేవి పరిమళోదేవులను బందీలుగా పట్టుకున్నాడు. కాసిం వాళ్ళని ఒక బహుమతిగా భావించి దమస్కస్లో ఉన్న ఖలీఫా దగ్గరికి పంపించాడు. ఆ సమయంలో ఖలీఫా అరబ్ సామ్రాజ్యంలోని అత్యున్నత పీఠంపై ఉండేది. దమస్కస్ వెళ్లే దారిలో ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇనుప గొలుసులతో బంధించి తీసుకువెళ్లారు. యుద్ధంలో దోచుకున్న సంపదలాగా వాళ్ళని ఇస్లామిక్ నిబంధనల ప్రకారం అక్కడికి తరలించారు. దారి పొడవునా అరబ్ సైనికులు వారి వైపు అసభ్యంగా చూస్తూనే ఉన్నారు. 713లో దమస్కస్ చేరుకోగానే ఆ ఇద్దరు సోదరీమణులను అబిసిద్ వంశపు ఖలీఫా ముందు హాజరుపరిచారు. ఈ రాకుమార్తెలు కాసిం సాధించిన విజయానికి చిహ్నమని, హిందుస్థాన్ నుంచి వచ్చిన అత్యంత విలువైన సంపద అని ఖలీఫాకు చెప్పారు. వెంటనే ఖలీఫా వాళ్ళని వివాహం చేసుకోవాలని ఆదేశించాడు. కానీ అప్పుడే సూర్యదేవి ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని కదిలించే ఒక మాట చెప్పింది. తాము ఇప్పటికే ఒక ముస్లింతో గడిపామని, తమ శరీరాలు ఇక పవిత్రంగా లేవని ఆమె తెలిపింది. మీ వజీర్ చేసిన పాపం వల్ల తాము అపవిత్రమయ్యామని వాళ్ళు ధైర్యంగా చెప్పారు. చరిత్రకారులు అల్ బలాధురి మరియు ఫుతుహ్ అల్ బుల్దాన్ పుస్తకాల్లో ఈ ఘటన ప్రస్తావించారు. ఈ మాటలు వినగానే ఖలీఫా కోపంతో రగిలిపోయి కాసింను చంపేయమని ఆజ్ఞాపించాడు. ఒక ఎద్దు చర్మంతో కుట్టి అతని శరీరాన్ని దమాస్కస్కు పంపాలని ఆదేశించాడు. చివరకు మహమ్మద్ బిన్ కాసిం ఒక కుళ్ళిపోయిన శవంలా దమాస్కస్ చేరుకున్నాడు. ఈ విధంగా ఆ హిందూ యువతులు తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నారు. కాసింకు శిక్ష పడాలనే ఉద్దేశంతోనే అబద్ధం చెప్పామని వారు ఖలీఫాకు తెలియజేశారు. ఈ నిజం తెలిసిన తర్వాత ఖలీఫా పశ్చాత్తాపం మరియు కోపంతో నిండిపోయి ఆ ఇద్దరు సోదరీమణులను గోడలో పెట్టి సజీవ సమాధి చేయించాడు. అప్పటికే సింధ్ పూర్తిగా ఇస్లామిక్ పాలనలో చిక్కుకుంది. అక్కడ దేవాలయాలను కూల్చేస్తున్నారు, గురుకులాలను నేలమట్టం చేస్తున్నారు, బ్రాహ్మణులను సజీవ దహనం చేస్తున్నారు. ప్రతి వారం హిందువులను బలవంతంగా మతం మారుస్తున్నారు. ఒకప్పుడు బౌద్ధ మరియు వేద విజ్ఞానానికి కేంద్రంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు మసీదులు పుడుతున్నాయి. రాజా దాహీర్ కుటుంబం పూర్తిగా అంతమైంది. సింధ్ ఆర్తనాదాలు భారతదేశంలోని మిగతా ప్రాంతాలకు పాకేశాయి. ఉత్తర భారతదేశం నిద్రపోతూ ఉంది. కన్నౌజ్, మాల్వా, ఢిల్లీ వంటి రాజ్యాలన్నీ మౌనంగా ఉండిపోయాయి. దేవాలయాలు దోచుకుంటున్న బ్రాహ్మణులు కేవలం పాఠాలు చదువుతూనే ఉన్నారు. సుమారుగా 730 ప్రాంతాల్లో భారతదేశం మౌనాన్ని వీడింది. కానీ ఆ సమాధానం మేవాడ్ కొండల నుంచి వచ్చింది. అక్కడ రాజభోగాలకు దూరంగా పెరిగిన ఒక బాలుడున్నాడు. అతనే కాల్భోజ్. వీరినే మనం బప్పారావల్ అని పిలుస్తాం. అతను తన వంశం ఓడిపోవడాన్ని చూసి తపస్సులో జీవించడం నేర్చుకున్నాడు. విధి అతని కోసం ఒక పెద్ద బాధ్యతను సిద్ధం చేసింది. అందుకే సింధులో మిగిలి ఉన్న రాజా దాహీర్ వంశస్థుల సహాయం కోసం బప్పారావల్ వైపే వచ్చారు. 740 నాటి కాసిం చనిపోయినప్పటికీ అతను పంపిన సైనికులకు బప్పారావల్ గట్టి సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యాడు. అరబ్బులు అప్పటికే సింధును నాశనం చేశారు. రాజా దాహీర్ శవాన్ని కాల్చేశారు. ఆయన కూతుళ్లను బానిసలుగా మార్చారు. దేవాలయాల్లో అజాన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. సింధు బూడిదలో ఇంకా ఒక నివ్వురుగప్పిన నిప్పు మిగిలే ఉంది. అతనే రాజా దాహీర్ కుమారుడు రాకుమారుడు జైసింగ్. అతను చనిపోయాడని అరబ్బులు భావించారు. కానీ అతను బ్రతికే ఉండడమే కాకుండా ప్రతీకార జ్వాలతో ఉన్నాడు. నెలల తరబడి అడవులు ఎడారులు దాటుకుంటూ కచ్చు మార్గం ద్వారా మేవాడ్ చేరుకున్నాడు. అతను ఒంటరిగా లేడిప్పుడు. సింధుగడ్డపై తమ వాళ్లు కాలిపోతుంటే చూసిన విశ్వాసపాత్రులైన సైనికులు అతనితో ఉన్నారు. కాసిం కత్తి మొన చూపించి తన అక్క చెల్లెలను ఎత్తుకుపోతుంటే చూసిన వీరులు వాళ్ళు. 740 చివర్లు అతను నేరుగా నాగాద చేరుకున్నాడు. అక్కడ అధికారం బప్పారావల్ అనే పేరు చుట్టూ తిరుగుతోంది. అక్కడ ఎటువంటి రాజదర్బారు లేదు, బంగారు మేడలు లేవు, బానిసల అరుపులు లేవు. కేవలం ఒక రాతి బండ కింద కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్న తపస్వి యోధుడు బప్పారావల్ మాత్రమే ఉన్నాడు. రాకుమారుడు జైసింగ్ గొంతు వినిపించగానే తాను సింధ్ నుంచి వచ్చిన రాజా దాహీర్ కుటుంబీకుణ్ణి అని చెప్పగానే బప్పారావల్ కళ్ళు తెరిచాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా జైసింగ్ను విషయం చెప్పమని బప్పారావల్ సైగ చేశాడు. అప్పుడు జైసింగ్ సింధ్ ఎలా పతనమైంది, తన తల్లి ఎలా చనిపోయింది, అక్క చెల్లెల దుస్థితి ఎలా ఉందనే విషయాలు చెప్పాడు. కాసిం క్రూరత్వం గురించి, ఖలీఫా తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాసింను ఎలా చంపాడు జైసింగ్ కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ఇదంతా విన్న బప్పారావల్ కాసిం ఇప్పుడు లేకపోవచ్చు, కానీ అతని కత్తులు ఇంకా ఈ నేల మీద వేలాడుతూనే ఉన్నాయి. ఇకపై ఇది నీ యుద్ధం మాత్రమే కాదు, నాది కూడా అని ప్రకటించాడు. సింధ్ పగను ఇక మేవార్ తీర్చుకుంటుందని మాటిచ్చాడు. 740 నుంచి 741 మధ్యకాలంలో ఆ రోజు నుంచే బప్పారావల్ యుద్ధ ప్రతిజ్ఞ పూనాడు. రాజభోగాలను విశ్రాంతిని వదిలేసి రాబోయే సంవత్సరంలో అరబ్బుల్ని భారతదేశం నుంచి తరిమి కొట్టేందుకు ఒక బలమైన వలయాన్ని నిర్మించాడు. మేవాడ్ నలుమూలల నుంచి ప్రజలను పిలిపించాడు. కొండ ప్రాంతాల వాళ్ళు, పాత సైనికులు, సన్యాసులు, ధ్వంసమైన వంశాల వాళ్ళు, ఇలా అందరినీ కూడగట్టాడు. ఇది కేవలం సింధు కోసం జరుగుతున్న యుద్ధం కాదు, మరణ నిద్రలో ఉన్న భారతదేశం కోసం జరుగుతున్న పోరాటం.
బప్పా రావల్ యువకులను యుద్ధానికి సిద్ధం చేయడానికి ఒక రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ కిరీటాలు, సింహాసనాలు లేవు. కేవలం యుద్ధ విద్య, కత్తిసాము, బల్లెం ప్రయోగం, కొండల్లో దాక్కుని పోరాడే వ్యూహాలు మాత్రమే ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతీకారం తీర్చుకోవడం అనే పాఠాన్ని వాళ్లు నేర్పించారు. 741 నాటికి రాజకుమారుడు జైసింగ్ బప్పా రావల్కు అత్యంత నమ్మకస్తుడిగా మారాడు. అరబ్బుల చేతుల్లో నాశనమైన కుటుంబాల గురించి, వాళ్ళు చేసిన దుర్మార్గాల గురించి జైసింగ్ సైనికులకు కథలుగా చెప్పేవాడు. అరబ్బుల రక్తంతో తడిసే వరకు తన కత్తిని ఒరలో పెట్టనని బప్పా రావల్ ఒక రాత్రి భీష్మించుకున్నాడు. సింధు పతనానికి సమాధానంగా మేవాడ్ నుంచి ఒక ఉప్పెన మొదలవుతుంది. సింధు పతనం తర్వాత భారతదేశం బలహీనంగా ఉందని అరబ్బులు భావించారు. కాసిం పోయినంత మాత్రాన ఏం కాదని. ఇప్పుడు జునైద్ అల్ ముర్రి అనే కొత్త మరియు అత్యంత ప్రమాదకరమైన సేనాధిపతి వచ్చాడు. అతను ఖురాసాన్ నుంచి బలూచిస్తాన్ వరకు అనేక గ్రామాల్ని, దేవాలయాల్ని తగలబెట్టాడు. ఇప్పుడు అదే జునైద్ తన కత్తులతో, ఒంటెలు మరియు గుర్రాల సైన్యంతో భారతదేశ నాగరికతను నాశనం చేయడానికి బయలుదేరాడు. భారతదేశంలో విగ్రహాలు కనిపించిన చోట మసీదులు కట్టాలని, వేదాలు వినిపించే చోట అజాన్ వినిపించాలని, హిందువులు కనిపిస్తే చంపేయాలి, మానభంగం చేయాలని జునైద్ స్పష్టత. ఇస్లాం మతాన్ని భారతదేశపు లోలోతులోకి చొప్పించాలనేది వాళ్ళ క్రూరత్వం. 742లో జునైద్ అల్ ముర్రి తన సైనికులతో రాజస్థాన్ సరిహద్దులు దాటాడు. ముందుగా బీన్మాల్పై దాడి చేసి అక్కడి దేవాలయాన్ని, గ్రంథాలయాన్ని తగలబెట్టాడు. ప్రాణాలు కాపాడుకుని పుస్తకాలతో పారిపోతున్న బ్రాహ్మణుల్ని దారిలో నరికేశారు. ఈ ముప్పు గుజరాత్లోని సోమనాథ్ వరకు విస్తరించింది. అరబ్ చరిత్రకారులు కూడా ఈ దాడిని ధృవీకరించారు. కానీ కొండల అవతల ఒక సింహం వేచుందని జునైద్కు తెలియదు. మేవాడ్ కొండల్లో బప్పా రావల్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన గూఢచారులను పంపి శత్రువుల కదలికల గురించి పూర్తి సమాచారం అందుకున్నాడు. ఎంతమంది సైనికులు వచ్చారు, ఏ దారిలో వస్తున్నారు, ఎక్కడెక్కడ హత్యలు జరిగాయి అనే ప్రతి విషయం బప్పా రావల్కు తెలుసు. బీన్మాల్లో దేవాలయం తగలబడి ఉండొచ్చు, కానీ అక్కడి నుంచి శత్రువుల శవాలు లేస్తాయని ఆయన శపథం చేశాడు. తన గెరిల్లా సైన్యాన్ని చిన్న చిన్న బృందాలుగా విభజించి అరబ్బుల కాన్వాయ్లపై మెరుపు దాడులు చేయడం మొదలుపెట్టాడు. అరబ్ సైన్యానికి ఆహారం మరియు నీళ్లు అందకుండా చేశాడు. అక్కడ నీటి బావుల్లో విషం కలిపాడు. జునైద్ సైన్యం బీన్మాల్ లోపలికి వస్తున్నా తమను ఎవరూ గమనించడం లేదని వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రతి మలుపులోనూ మృత్యువు కాచుకుని కూర్చుంది. సుమారుగా 743 ప్రాంతంలో అరబ్బులతో నేరుగా యుద్ధం చేయకూడదని బప్పా రావల్ నిర్ణయించుకున్నాడు. ముందుగా శత్రువుల్ని అలసిపోయేలా చెయ్యాలి, చిరాకు తెప్పించాలి, ఆపై చివరి దెబ్బ కొట్టాలనేది ప్రణాళిక. సింధులో జరిగిన గాయాలకు సరైన సమాధానం చెప్పేలా ఆ దెబ్బ ఉండాలనేది నిర్ణయం. ఇంకా పూర్తిస్థాయి యుద్ధం మొదలు కాలేదు, కానీ జునైద్కు అప్పుడే మేవార్ వైపు రావాలనే భయం మొదలైంది. తన తర్వాతి మజిలీ తనకు చివరిదవుతుందని అతనికి తెలియదు. సింధ్ లాగానే ఈ ప్రాంతం కూడా ఇస్లామిక్ పాలనలోకి వెళుతుందని ప్రజలు భయపడ్డారు. అప్పుడు బప్పా రావల్ రాజపుత్రులు, గుజ్జర్లు, బిల్లులు ఇలా అందర్నీ ఏకం చేశాడు. ఇప్పటి వరకు కేవలం తమ మట్టిని కాపాడుకున్న యోధులంతా ఇప్పుడు ధర్మరక్షణ కోసం నడుం కట్టారు. బప్పా రావల్ ఎటువంటి గొప్ప ప్రకటన చేయలేదు. బీన్మాల్లో ఉన్న శత్రువులెవరూ ప్రాణాలతో అరబ్ దేశానికి తిరిగి వెళ్లకూడదని మాత్రమే చెప్పాడు. రాత్రి చీకటిలో బప్పా రావల్ సైన్యం 4 దిక్కుల నుంచి కదిలింది. డప్పుల మోత లేదు, ఆర్భాటం లేదు, కేవలం నిశ్శబ్దం మరియు మృత్యువు అడుగుల శబ్దం. బీన్మాల్ కొండల వెనుక నుంచి యోధులు కిందకు దిగారు. రహస్య మార్గాల ద్వారా నగరం చుట్టూ వలయం పన్నారు. తమను ఎదిరించేవారు ఎవ్వరూ లేరని అరబ్ సైన్యం నిశ్చితంగా నిద్రపోయింది. 744లో ఒక రాత్రి నిశ్శబ్దంగా వచ్చిన మొదటి కత్తివేటు ఒక శత్రువు గొంతును 2 ముక్కలు చేసింది. ఆ అరబ్ సైనికుడు అరిచాడు, కానీ అప్పటికే ఆలస్యమైంది. బీన్మాల్లోని ప్రతి వీధిలోనూ రాజపుత్ర సైనికులు ప్రవేశించారు. ఒక దేవాలయం మెట్లపై నిలబడి బప్పా రావల్ గట్టిగా అరిచాడు, ఇది కేవలం యుద్ధం కాదు, కాసిం శిబిరం నుంచి ఏడుస్తూ వెళ్లిన ఆ ఆడబిడ్డ ఆక్రందన అని గట్టిగా రంకించాడు. బయటకొచ్చిన అరబ్ సేనాధిపతికి ఎటు చూసినా మంటలు, బూడిద, తమ సైనికుల తలలు కనిపిస్తున్నాయి. అతను పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ బప్పా రావల్ అతన్ని నడి బజార్లో నరికేశాడు. కొన్ని రోజుల క్రితం వరకు హిందువుల రక్తంతో తడిచిన బీన్మాల్ ఇప్పుడు శత్రువుల రక్తంతో తడిచింది. ఉదయం సూర్యుడొచ్చేసరికి ప్రజలు దేవాలయం తలుపులు మళ్లీ తెరుచుకోవడం చూశారు. గురుకుల విద్యాలయాలు తెరవబడ్డాయి. దేవాలయాల మెట్లపై కూర్చున్నారు. బప్పా రావల్ కత్తి రక్తంతో తడిసున్న ఆయన కళ్లల్లో మాత్రం ప్రశాంతత. 744 చివరి నాటికి రాకుమారుడు జైసింగ్ ఆ దేవాలయ ముఖద్వారం దగ్గరకొచ్చాడు. బప్పా రావల్ కాళ్ల మీద పడి ఈరోజు తన తండ్రికి న్యాయం జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. బప్పా రావల్ అతన్ని పైకి లేపి, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా సింధ్ మిగిలే ఉందని చెప్పాడు. బీన్మాల్ విజయం తర్వాత ఆ ప్రాంతం మొత్తం వణికిపోయింది. ఒక హిందూ రాజు అరబ్ సైన్యాలను అడ్డుకోవడమే కాకుండా వారి గుడారాల్లోకి చొరబడి మరీ చంపడం చరిత్రలో ఇదే తొలిసారి. అయితే బీన్మాల్ కేవలం మొదటిది మాత్రమేనని బప్పా రావల్ తనలో తాను అనుకున్నాడు.
ఎక్కడైతే శత్రువుల ఆలోచనలు మిగిలున్నాయో అక్కడంతా తుదుముట్టించాలనుకున్నాడు. ఇప్పుడు వారి లక్ష్యం దక్షిణ రాజస్థాన్, జైసల్మేర్, బార్మార్, థార్ మరియు కచ్ ప్రాంతాల్లో అరబ్ సైన్యాలు ఇంకా దాక్కునున్నాయి. అక్కడ కోటల్లేవు, నగరాల్లేవు, కేవలం ఇసుక తిన్నెలు మాత్రమే. వ్యాపారుల వేషాల్లో తిరుగుతూ ప్రయాణికులను దోచుకోవడం, రాత్రిపూట గ్రామాలపై దాడి చేయడం, దేవాలయాలను కొల్లగొట్టి మళ్లీ ఇసుకలో మాయమవడం అరబ్బులు పనిగా పెట్టుకున్నారు. బప్పారావల్ ఆ ఎడారి ప్రాంతానికి తమ అత్యంత నమ్మకస్తులైన యోధులను పంపించాడు. గొర్రెల కాపర్లు, ఒంటెల పెంపకందారులు వంటి ఆ మట్టి మనుషులనే ఆయన ఎంచుకున్నాడు. వారు మ్యాప్లు తయారు చేశారు, నీటి బావులను లెక్కించారు, శత్రువులు దాక్కున్న ప్రతి గుహను కనిపెట్టారు. బప్పారావల్ తన సైన్యాన్ని చిన్న చిన్న దళాలుగా విభజించాడు. కొందరు ఒంటెలపై, మరికొందరు గుర్రాలపై, ఇంకొందరు నడుచుకుంటూ. శత్రువులెవరూ ప్రాణాలతో ఉండకూడదనేది వీళ్ల లక్ష్యం. 745లో రాత్రులు దుమ్ముతో నిండిపోయేవి. ఉదయం మాత్రం రక్తం వాసనొచ్చేది. ప్రతిసారి కొత్త దిక్కు నుంచి దాడి ఎవరు చేస్తున్నారు, ఒక్క దెబ్బతో అందరినీ ఎలా అంతం చేస్తున్నారు అరబ్ సైన్యాలకు అంతు చిక్కలేదు. బర్మార్ దగ్గర ఉన్న ఒక కనుమలో బానిసల వ్యాపారం చేసే ఒక పెద్ద అరబ్ ముఠా దాక్కునుంది. బప్పారావల్ గుర్రాలు లేకుండా కేవలం తన సైన్యాలతో అర్ధరాత్రి ఆ కనుమను చుట్టుముట్టాడు. సూర్యుడు ఉదయించేలోపే అక్కడ ఇసుక ఏరుపెక్కింది. ఆ ప్రాంతాల్లో బందీలుగా ఉన్న అనేక మంది హిందూ స్త్రీలను వాళ్ళు విడిపించారు. వాళ్లలో కొందరు ఎంతగా నలిగిపోయారంటే కనీసం ఏడవలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు నిజమైన ప్రతీకారం మొదలైంది. బప్పారావల్ కేవలం శత్రువును ఓడించడం లేదు, వాళ్ల స్థావరాలను బూడిద చేస్తున్నారు, వారి వ్యూహాలను చిత్తు చేస్తున్నాడు. జయద్ బిల్ వంటి యోధులు ఇచ్చిన రహస్య సమాచారంతో శత్రువుల ప్రతి అడుగును పసిగట్టి నామరూపం లేకుండా చేస్తున్నారు. 746 ఆరంభంలో బప్పారావల్ ఒక మ్యాప్ అడిగి తీసుకున్నాడు. కత్తిని నడుముకు కట్టుకుని ఇకపై సింధ్ సరిహద్దుల్లో గోడలు మాత్రమే కాదు, అక్కడ ఉన్న ఆలోచన కూడా అంతం కావాలన్నాడు. ఈసారి రహస్య దాడి కాదు, ఇది నేరుగా శత్రువు గడ్డపై జరిగే యుద్ధం. నదిని దాటాలి, ఎడారిని అధిగమించాలి, సింధ్లోని కష్టమైన ప్రాంతాల్లోకి అడుగు పెట్టాలి. సరిహద్దులో చివరి శిబిరం వేసినప్పుడు బప్పారావల్ సేనాధిపతులందరినీ పిలిచాడు. రేపు ఉదయం సూర్యుడొచ్చేసరికి తన పాపం పండిందని సింధ్ సేనాధిపతికి తెలియాలని ఒక్క మాటలో ఆజ్ఞాపించాడు. నేను ఆ కోటలో శత్రువును చంపలేకపోతే నన్నక్కడే కాల్చేయమని జైసింగ్ అన్నాడు. అప్పుడు బప్పారావల్ అతన్ని ధైర్యపరుస్తూ, ఈరోజు నువ్వు వెళ్ళి అక్కడ మీ నాన్నగారి పేరును నిలబెడతావని చెప్పాడు. 746 మధ్యలో సూర్యోదయంతో పాటు బప్పారావల్ సైన్యం సింధులోకి ప్రవేశించింది. హిందూ సైన్యం ఎడారి దాటలేదని అరబ్ గవర్నర్ మొదట నవ్వాడు. కానీ ఇసుక తుఫాను మధ్య కాషాయం మరియు తెలుపు రంగు వస్త్రాలతో మెరుస్తున్న కత్తులను చూడగానే వెన్నులో వణుకు పుట్టింది. బప్పారావల్ స్వయంగా ముందుని నడిపిస్తున్నాడు. అరబ్బుల నీడను కూడా ద్వేషించే సైనికులు ఆయన వెనుకున్నారు. యుద్ధం భీకరంగా మొదలైంది. కోట గోడల మీద బాణాల వర్షం కురిసింది. అరబ్ సైనికులు ఒక్కొక్కరుగా కుప్పకూలుతున్నారు. రాకుమారుడు జైసింగ్ తన వంశాన్ని నాశనం చేసిన గదిలోకి నేరుగా వెళ్ళాడు. తన తండ్రిని మోసం చేసిన సర్దార్ అక్కడే ఉన్నాడు. ఒక్క మాట మాట్లాడకుండా జైసింగ్ అతని తల నరికేశాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న గవర్నర్ను బప్పారావల్ పట్టుకుని గొంతు కస్సకస్స కోశాడు. కోట పడిపోయింది, జెండా మారింది. ఇప్పుడు ఇక్కడ ఇస్లామిక్ నినాదాలు లేవు, గాల్లో కేవలం బప్పారావల్ పేరు మాత్రమే వినిపిస్తోంది. 746 చివర్లో కోట ప్రాంగణంలో రాజా దాహిర్ పేరు మీద యాగం జరిగింది. ఆయన కుమారుడు జైసింగ్ మొదటిసారిగా పూజ చేశాడు. తండ్రి, ఈరోజు మీ అవమానానికి సమాధానం దొరికిందని నమస్కరించాడు. బప్పారావల్ మాత్రం తల వంచుకుని మౌనంగా నిలబడ్డాడు. అక్కడ ఎలాంటి జయకారాలు లేవు, సంబరాలు లేవు. న్యాయం జరిగిందని ఒక ప్రశాంతమైన స్వరం మాత్రమే. మూలస్థాన యుద్ధం ముగిసింది. రాకుమారుడు జైసింగ్ తన తండ్రి చితి ఉన్న మట్టికి నమస్కరించాడు. శత్రువుల తలలు వాడిపోయిన పువ్వుల్లా నేలరాలాయి. దశాబ్దాలుగా అవమానానికి చిహ్నంగా ఉన్న ఆ నేల ఇప్పుడు శాంతపడింది. కానీ బప్పారావల్కు ఇంకా విశ్రాంతి దొరకలేదు. ఆయన తన సేనాధిపతులను పిలిచి స్పష్టమైన ఆదేశాలిచ్చాడు. రాబోయే 100 తరాల వరకు శత్రువులు చొరబడకుండా సింధ్ సరిహద్దుల్లో గట్టి పహారా ఏర్పాటు చేయమన్నాడు. సింధ్ నుంచి రాజస్థాన్ లేదా గుజరాత్ వైపు వచ్చే ప్రతి కనుమ దారిని బప్పారావల్ ముందుగా గుర్తించాడు. ప్రతి కనుమ దగ్గర ఒక చిన్న తనిఖీ కేంద్రం, ఒక శాశ్వత సైనిక దళం, గూఢచారి వ్యవస్థ ఏర్పడింది. ఎప్పుడైనా అరబ్ సైన్యం కదలికలు కనిపిస్తే వెంటనే మేవార్కు సమాచారం రావాలి. గూఢచర్యం మరియు అక్రమ రవాణా చేసే ముస్లిం వ్యాపారులను పట్టుకుని తలలు తెగ్గొయ్యాలి. మిగతా వారికి గుణపాఠం చెప్పడానికి కొందరిని అక్కడికక్కడే ఎడార్లు పూడ్చిపెట్టాలి. బప్పారావల్ సింధు దాటి హిందుస్థాన్పై కుట్ర మొదలైన ప్రాంతాల వరకు వెళ్లి దాడి చేశారని కొన్ని కథలు చెబుతున్నారు. అరబ్ సైన్యాలు తమను తాము అజేయమని ప్రకటించుకున్న ప్రతి చోట ఇప్పుడు బప్పారావల్ కత్తి సవ్వడి వినిపిస్తోంది. చరిత్ర పుటల్లో దీని గురించి పూర్తిగా రాయకపోయినా రాజస్థాన్ గాలిలో ఆ గర్జన ఇప్పటికీ ఉంది. ఒక హిందూ రాజు అరబ్బుల నిద్ర చెడగొట్టడానికి వారి ఇంటి వరకు వెళ్ళాడని చాలామంది చెప్తూ ఉంటారు. ఎవరైనా కన్నెత్తి చూస్తే వారి తలలు తెంపేవాడని కూడా చెప్తూ ఉంటారు.
747 నుంచి 748 మధ్య కాలంలో బప్పారావల్ సింధు సరిహద్దులోని ఒక ముఖ్యమైన ప్రాంతానికి రాకుమారుడు జైసింగ్ను రక్షణాధికారిగా నియమించాడు. రాజస్థాన్ నుంచి సింధు సరిహద్దు వరకు బప్పారావల్ అనేక కోటల్ని నిర్మించాడు. శత్రువులు వచ్చిన దారులు ఇకపై వారికి మరణకాండలుగా మారిపోయాయి. రాబోయే 150 సంవత్సరాల వరకు ఏ ఇస్లామిక్ సేనాధిపతి భారతదేశం వైపు కన్నెత్తి కూడా చూడకూడదన్నాడు. వారి మనసులో బప్పారావల్ పేరు తలవాలన్నా భయపడాలన్నాడు. సింధ్, కచ్, బార్మర్, బిన్మాల్ వంటి ప్రాంతాల్లో అరబ్బులు కూల్చిన దేవాలయాల్ని బప్పారావల్ మళ్లీ శంకుస్థాపన చేసి మొదలుపెట్టాడు. గురుకులాలు తెరుచుకున్నాయి. బ్రాహ్మణులను గౌరవంగా పిలిచారు. యుద్ధం చేసిన శిష్యులకు వేదాలు నేర్పించాడు. అరబ్బుల దోపిడీ వల్ల నష్టపోయిన వ్యాపారులకు భూములిచ్చాడు. వ్యాపార మార్గాలను తిరిగి పునఃప్రారంభించాడు. ప్రతి గ్రామంలోనూ సరిహద్దు కాపలాదారులు ఏర్పడ్డారు. 748లో బప్పారావల్ శత్రువుల బారిన పడి నలిగిపోయిన హిందూ స్త్రీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. సమాజం వారిని వెలివేసినట్లు చూసిన ఆయన వారిని మేవాడ్ మాతృగృహ వ్యవస్థలో చేర్చుకున్నాడు. అక్కడ వారికి కేవలం రక్షణ మాత్రమే కాకుండా పూజా కార్యక్రమాల్లో మరియు పరిపాలనలో కూడా అధికారం ఇచ్చాడు. ఇది బప్పారావల్ స్థాపించిన శాంతి పాలన. కానీ ఈ శాంతి రక్తం మరియు ప్రతీకారంతో సాధించింది. యుద్ధం గెలిచేవాడు యోధుడు మాత్రమే, కానీ అవమానాన్ని తుడిచిపెట్టి గౌరవాన్ని నిలబెట్టేవాడే నిజమైన రాజు. శాంతియుత పాలన సాగుతున్నప్పటికీ బప్పారావల్ యుద్ధం పట్ల ఇంకా అప్రమత్తంగానే ఉన్నాడు. అరబ్బులను సింధు నుంచి తరిమి కొట్టినప్పటికీ ఇస్లామిక్ సామ్రాజ్య ఆశలు ఇంకా చనిపోలేదని ఆయనకు తెలుసు. ఏదో ఒక సేనాధిపతి లేదా ఖలీఫా మళ్లీ ప్రయత్నిస్తాడని. ఆ సమయంలో భారతీయులు విడిపోయి ఉంటే శత్రువులు మళ్లీ అదే చేస్తారని భయం. మళ్లీ దేవాలయాలు కూలుస్తారు, ఆడబిడ్డల చెరబడతారు, చరిత్రను తిరగరాస్తారు. అందుకే ఈసారి బప్పారావల్ కత్తికి బదులుగా కలం పట్టాడు. అజ్మీర్, థార్, కన్నౌజ్, అహిల్వాడ్, ఉజ్జయిని వంటి స్వాతంత్ర్యం ఉన్న క్షత్రియ రాజ్యాలకు సందేశాలు పంపించాడు. 748 నుంచి 749 మధ్య పంపిన సందేశాల్లో మాటలు తక్కువగా ఉన్నా అవి నిప్పులు చెలరిగాయి. కలిసి పోరాడితే చరిత్ర సృష్టిస్తారు, విడిపోతే కాలగర్భంలో కలిసిపోతారు. ఇది బప్పారావల్ మాట. సింధు పతనం మిమ్మల్ని నిద్రలేపకపోతే మీరు పాలకులు కాదు, శవాలన్నాడు. అనేక ప్రాంతాల నుంచి స్పందనొచ్చింది. కొందరు రాజులు రహస్యంగా గూఢచారులను, యోధులను పంపించారు. మరికొందరు తమ వారసులను బప్పారావల్ దగ్గర శిక్షణ కోసం పంపించారు. ఇలా కొన్ని యుగాల పాటు గుర్తుండిపోయే ఒక యోధుడు భరతమాత బానిస శృంఖలాలు తెంచడానికి ఎప్పుడూ ప్రయత్నించాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.